So, the 2017 public administration paper, paper 1. So, paper 1 lo vachina konni questions chuste. So, question number 1. Answer the following questions in about 150 words each. So, దీంట్లో మనకి 5 questions ఉంటాయి. Each question carries 5 marks. I'm sorry, 5 questions, each question carries 10 marks. So total గా 5 questions 50 marks అన్నమాట. ఒక్కొక్క question కి ఆన్సర్ 150 words. So the 2017 paper. So previously we were discussing 2018 paper, the last class. So even after 130 years of publication, Woodrow Wilson's essay, The Study of Administration, continue to have great relevance even today. Comment. ఇది 10 marks question. సో 130 years తర్వాత కూడా వుడ్రో విల్సన్ పబ్లిష్ చేసినటువంటి స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కి అనేటటువంటి వ్యాసానికి ఈ రోజుకి విలువ ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో దీంట్లో ఫండమెంటల్ కీ ఏంటి అంటే లెగసీస్ ఆఫ్ వుడ్రో విల్సన్ దట్ కంటిన్యూ టు provide foundation for the study of public administration. So it was Wilson, దీనికి fundamental గా key ఉండాల్సినటువంటి పాయింట్స్ ఇవి. When Wilson kept the ball rolling for the study of public administration through his essay, The Study of Administration, published in 1887. So 1887 నుంచి 2017 నాటికి 130 years అయింది కరెక్ట్గా. మేబీ ఆ కాంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చి ఉండొచ్చు. So where he spoke about the dichotomy of politics and administration. So 1887 నాటికి 130 years అయినటువంటి కాంటెక్స్ట్ లో వుడ్రో విల్సన్ పబ్లిష్ చేసినటువంటి ఈ వ్యాసానికి ఇప్పటికీ విలువ ఉంది. సో హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద డైకాటమీ, పాలనా రాజకీయ ద్విభాజత్వం గురించి చెప్తున్నాడు ఇక్కడ. సో ఇన్ దిస్ ఎస్సే హీ రైజ్డ్ సెవరల్ ఇష్యూస్ విత్ రిఫరెన్స్ టు ద స్టడీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దట్ హ్యావ్ బికమ్ లెగసీస్ ఫర్ ద లేటెస్ట్ స్కాలర్స్. సో ఈ వుడ్రో విల్సన్ జనరల్గా మనం ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంట. సో వై హీ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ is because Wilson was known for initiating the study of public administration, and he was seeking the study of public administration to be separated from the study of politics. So 1887 కన్నా ముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది పొలిటికల్ సైన్స్లో భాగంగా చదవబడేది. కాబట్టి దీన్ని సెపరేట్ చేయాలని చెప్పి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని పొలిటికల్ సైన్స్ నుంచి సెపరేట్ చేయాలని చెప్పి మొదటిసారిగా వుడ్రో విల్సన్ చెప్పాడు. సో ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్కి ఈ రోజుకి కూడా విలువ ఉంది. ఎందుకంటే కేవలం సెపరేట్గా చదవాలని చెప్పడమే కాదు, సెపరేట్గా చేసినప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ డైకాటమీ అని అంటుందండి. అంటే డైకాటమీ ఆఫ్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పాలన రాజకీయాల ద్విభాజత్వం, తెలుగులో దీనికి ఉపయోగించాల్సిన పదం. సో ఈ పాలనా రాజకీయ ద్విభాజత్వంలో కేవలం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని సెపరేట్ చేయాలని చెప్పడం మాత్రమే కాకుండా సెపరేట్ అయిన తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏం చదవాలి అనే పాయింట్ మీద కూడా చాలా ఫోకస్ చేయడం జరిగింది. హీ వాజ్ గివింగ్ ద లీడ్స్ ఫర్ ఎవ్రీ లేటర్ డెవలప్మెంట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వ పాలన శాస్త్రంలో తర్వాత కాలంలో రాబోయేటటువంటి అనేక రకాల అంశాలకి ఈ వుడ్రో విల్సన్ వ్యాసంలో లీడ్ ఇవ్వడం జరిగింది, అంటే ఒక ఫౌండేషన్ పడడం జరిగింది. సో ఇంక్లూడింగ్ సపోజ్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ది పబ్లిక్ పాలసీ అనాలిసిస్. పబ్లిక్ పాలసీ అనాలిసిస్ ఇదేంటిది అంటే ఇప్పుడు కాంటెంపరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది ప్రధానంగా పబ్లిక్ పాలసీ అనాలిసిస్ మీద ఉంది. పబ్లిక్ పాలసీ అంటే వాట్ ద గవర్నమెంట్ డూ అండ్ వాట్ ద గవర్నమెంట్ విల్ నాట్ డూ. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏమి చేయదు అనే అంశాలకు సంబంధించిందే పబ్లిక్ పాలసీ. సో దీని మీద మనకి అసలు ఇనిషియేటివ్ చేసింది విల్సన్. హీ వాస్ టాకింగ్ అబౌట్ అ పాయింట్ దట్ ఆఫ్టర్ సెపరేషన్ వాట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు డూ, వాట్ పొలిటికల్ సైన్స్ హ్యాస్ టు డూ. Politics is concerned with policy making, administration is concerned with policy implementation. అంటే రాజకీయాలు అనేది విధానాల రూపకల్పనకి సంబంధించింది అయితే
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది విధానాలని అమలు చేయడానికి సంబంధించింది. సో there is a distinction between what politics has to do, that is policy making, and what administration has to do, and that is policy implementation. ఈ పబ్లిక్ పాలసీ అనాలిసిస్ అనేది అక్కడ వుడ్రో విల్సన్ వ్యాసంలో విత్తనం పడింది. Then there is a comparative public administration, he was talking about it, which was later developed by the scholars like Ricks and others. So 1950s లో కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ రిక్స్ అనేటటువంటి ఒక రచయిత ఆధ్వర్యంలో డెవలప్ అయింది. అసలు ఈ కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది మనకి వుడ్రో విల్సన్ ఐడియాస్లోనే ఉన్నట్టుగా మనం చూసాం క్లాస్లో. అంటే వుడ్రో విల్సన్ చెప్పిన కంపారిటివ్ ఎలిమెంట్ ఏంటి? హీ వాజ్ మేకింగ్ ఏ కంపారిజన్ బిట్వీన్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ అమెరికా విత్ దట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ యూరోప్. అమెరికా మరియు యూరోప్లో ఉన్నటువంటి పరిపాలనా వ్యవహారాలని కంపేర్ చేశాడు. అండ్ హీ వాజ్ సేయింగ్ దట్ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇన్ అమెరికా వర్ స్లో when compared to Europe, where it was very quick. అంటే పాలనా సంస్కరణలు యూరోప్తో పోల్చినప్పుడు అమెరికాలో చాలా స్లోగా ఉన్నాయి, అంటే యూరోప్లో వేగంగా జరిగినాయి. రీజన్ ఏంటి అంటే యూరోపియన్ గవర్నమెంట్స్ వర్ మొనోక్రటిక్ గవర్నమెంట్స్. సో సిన్స్ దే ఆర్ మొనోక్రటిక్ గవర్నమెంట్స్ established by the dictatorship governments, they kept the public opinion away from the politics and administration. అంటే నియంతృత్వ ప్రభుత్వాలు ఉండడం వల్ల యూరోపియన్ దేశాల్లో ప్రధానంగా మనకి కనపడేది ఏంటి అంటే ప్రజాభిప్రాయాన్ని పాలనా వ్యవహారాల నుంచి దూరం పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రజాభిప్రాయాన్ని పాలనా వ్యవహారాల నుంచి దూరం పెట్టడం జరిగిందో, they were not involving in the administrative reforms. And when the people were not involving in the administrative reforms, the governments were able to implement the administrative reforms very faster. So ప్రజాభిప్రాయం పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోనప్పుడు ఏమైందంటే పరిపాలనా సంస్కరణలు అనేవి వేగంగా జరిగాయి. సో ఈ వేగంగా జరగడం మరి అయితే ఇక్కడ ప్రాబ్లం ఉంది. మరి వేగంగా జరిగినంత మాత్రాన మరి పబ్లిక్ ఒపీనియన్ని ఇన్వాల్వ్ చేయకపోతే ఎలాగా అని చెప్పి దానికి కూడా ఆన్సర్ చెప్పాడు. ఏం ఆన్సర్ చెప్పాడంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ద పబ్లిక్ ఒపీనియన్ షుడ్ ప్లే ఓన్లీ ద రోల్ ఆఫ్ అన్ అథారిటేటివ్ క్రిటిక్ అని. ఒక అధికారయుత విమర్శకుని పాత్ర మాత్రమే నిర్వహించాలి ప్రజాభిప్రాయం. అప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అమెరికాలో కూడా ఇలా కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, he was saying that, he was giving an example. If I saw a murderer fellow, that is, who is having an intention to kill someone, who is sharpening the knife very skillfully, I will borrow the skill with which he is sharpening the knife, but not his intention to kill someone with it. అంటే హత్య చేయాలనే ఉద్దేశంతో కత్తికి అతి నైపుణ్యంగా పదును పెడుతున్నటువంటి ఒక వ్యక్తిని నేను చూసినప్పుడు, ఆ వ్యక్తి నుంచి ఆ కత్తికి పదును పెట్టే నైపుణ్యాన్ని నేను గ్రహిస్తాను, కానీ అతని ఆ కత్తితో ఒకరిని చంపాలనేటటువంటి ఉద్దేశాన్ని మాత్రం కాదన్నట్టు. సో అలా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ని యూరోపియన్ అడ్మినిస్ట్రేషన్ని కంపేర్ చేసినప్పుడు ఏమైంది? యూరోప్లోనేమో డెమోక్రసీ లేదు, అమెరికాలో డెమోక్రసీ ఉంది. ఇది అమెరికాలో మంచి పాయింట్. అండ్ యూరోప్లో మంచి పాయింట్ ఏంది? డెమోక్రసీ లేకపోవడం వల్ల, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఏమైంది? అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తొందరగా ఇంప్లిమెంట్ అయ్యాయి. అది మంచి పాయింట్, యూరోప్లో మంచి పాయింట్. అండ్ అలాగే అమెరికాలో డెమోక్రసీ ఉండడం వల్ల, ప్రజాభిప్రాయం నిరంతరం జోక్యం చేసుకోవడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ స్లో అయినాయి. ఇది ఇక్కడ చెడ్డ పాయింట్. ఈ రెండింటిని మిక్స్ చేసి మనం ఎలా చేయాలి అంటే, హీ వాజ్ సజెస్టింగ్ దట్ ది పబ్లిక్ ఒపీనియన్ షుడ్ ప్లే ఓన్లీ అన్ అథారిటేటివ్ క్రిటిక్ రోల్. అంటే కేవలం అధికారయుత విమర్శకుని పాత్ర మాత్రమే ప్రజాభిప్రాయం నిర్వహించాలన్నట్టు. అంటే ఏంటి? రోజువారీ పాలన వ్యవహారాల్లో పబ్లిక్ ఒపీనియన్ ఇంటర్ఫియర్ కాకూడదు. అంటే there should be democracy. So restricting the public opinion is limited and rational democracy. He was talking about not an irrational democracy, but a limited and rational democracy. అలాగే science of administration. Wilson laid foundation for the science of administration. He was saying that the science of administration is the latest fruit of the study of political science. రాజనీతి శాస్త్రాన్ని
రాజనీతి శాస్త్రం అనేటటువంటి ఒక చెట్టుని అధ్యయనం చేయడం ద్వారా వచ్చినటువంటి వినూత్నమైనటువంటి ఫలమే ప్రభుత్వ పాలనా శాస్త్రం. సో పొలిటికల్ సైన్స్ అనేటటువంటి చెట్టు నుంచి అనేక ఫలాలు వచ్చినాయి. అటువంటి వాటిల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక ఫ్రూటే. అండ్ ఈ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రయోజనం ఏంటి? ఇట్స్ హ్యావింగ్ ద బిజినెస్ నేచర్. అంటే ఇక్కడ వ్యాపార స్వభావంతో ప్రభుత్వ పాలన ఉండాలని చెప్తున్నాడు. అంటే ద నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి లెస్ అన్బిజినెస్ లైక్. నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి లెస్ అన్బిజినెస్ లైక్ అంటే ప్రభుత్వ పాలన స్వభావం తక్కువ వ్యాపార స్వభావాన్ని కలిగి ఉండకుండా ఉండడం అన్నట్టు. అంటే లెస్ అన్బిజినెస్ లైక్ అని అంటే ఇట్ షుడ్ అడాప్ట్ ది బిజినెస్ క్యారెక్టర్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గోల్స్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రొసీజర్స్. అంటే గోల్స్ అంటే ఏంటి? బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్నటువంటి గోలు లాభాలు సంపాదించడం, అది కాదు. బట్ ఇన్ ది ప్రొసీజర్స్ అంటే బేస్డ్ ఆన్ ద 3 E's. 3 E's ఆర్ ఎఫిషియన్సీ, ఎకానమీ అండ్ ఎఫెక్టివ్నెస్. సామర్థ్యం, మితవ్యయం, ప్రభావం, ఈ 3 ఉండేటట్టుగా, ఎఫిషియన్సీ, ఎకానమీ ఉండేటట్టుగా చూసుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద అసహ్యతాభావం అనేది ఉండదు. యూజువల్గా మనకి గవర్నమెంట్ ఎంత మంచి సర్వీసెస్ చేసినా కానీ ఏదో ఒక రోజు, ప్రతిరోజు కూడా వీలైతే ప్రతి క్షణం కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. రీజన్ ఏంటి అంటే బ్యూరోక్రటిక్ ప్రొసీజర్స్ కారణం. So there is nothing wrong in the bureaucratic procedures. It is the bureaucrats who are not properly adopting the procedural elements to better deliver the services to the people. So ఆ 3 E's అనే విధానాన్ని అనుసరించడం జరిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయనేది. ఎఫిషియన్సీ, ఎకానమీ, ఎఫెక్టివ్నెస్. ఎఫిషియన్సీ అంటే సమర్థవంతంగా పనిచేయడం. ఎకానమీ అంటే పబ్లిక్ మనీ ఖర్చు చేసే విషయంలో వేస్టేజ్ జరగకుండా చూడడం. ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఒకవైపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే కొన్ని ఇంకో వైపు ఏమో ఆల్మోస్ట్ 2 కోట్ల వరకు వ్యాక్సిన్స్ వేస్ట్ అయిపోయాయి. సో ఇంత వేస్టేజ్ జరగడం అనేది ఎఫిషియన్సీ కాదు, ఎఫెక్టివ్నెస్ కాదు, ఎకానమీ కాదు. మితవ్యయం అంటే ప్రభుత్వాధికారులు ఏ పని చేసినా కానీ ఆ పనిలో ఉండేటటువంటి ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఆ నిధులు స్వయంగా తమ జేబులోంచి వచ్చేటటువంటి నిధులుగా పరిగణించాలి. ఎప్పుడైతే మనం వచ్చే జీతాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం జరుగుతుందో, అంత జాగ్రత్తగా ఎటువంటి వేస్టేజ్ లేకుండా ఒక వస్తువును కొనాలంటే 10 సార్లు బేరమాడి మరీ కొంటాం. అటువంటి ఎకానమీ పర్స్పెక్టివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, బ్యూరోక్రాట్స్లో కూడా ఉంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ప్రజలకి మెరుగైన సేవలు అందించగలుగుతుంది. బిజినెస్ నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ టు ఎర్న్ ప్రాఫిట్ బట్ ఇన్ అడాప్టింగ్ ది ప్రొసీజర్స్. సో ఈ ఆస్పెక్ట్ మనకి తర్వాత కాలంలో పబ్లిక్ చాయిస్ థియరీ, న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ ఇలాంటి కాన్సెప్ట్స్లో వచ్చింది. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టు బి హావ్ బిజినెస్ నేచర్ అనేటటువంటి. అలాగే సివిల్ సర్వీస్ రిఫార్మ్స్. Woodrow Wilson was recommending for the civil service reforms. America has introduced the civil service reforms in 1883. Wilson published this article in 1887, just 4 years later. 1883లో అమెరికాలో స్పాయిల్ సిస్టమ్ పోయి ఆ స్థానంలో కాంపిటేటివ్ స్పిరిట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మెరిట్ రిక్రూట్మెంట్ అనే పద్ధతి ప్రవేశపెట్టాడు. సో స్పాయిల్ సిస్టమ్ అనే దాన్ని తెలుగులో విజేతృభాగ విధానము అన్నారు. సో విజేతృభాగ విధానం అంటే ద ఎంప్లాయీస్ ఇన్ ది గవర్నమెంట్, ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ చేంజ్ అలాంగ్ విత్ ద ప్రెసిడెంట్. అంటే అమెరికాలో అధ్యక్షుడు ఎప్పుడైతే మారతాడో అధ్యక్షుడితో పాటు, ప్రెసిడెంట్తో పాటు మిగతా ఉద్యోగులందరూ, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కాడ నుంచి ఒక అటెండర్ వరకు, ఒక లోకల్ ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఒక అటెండర్ వరకు ప్రతి ఒక్కరూ కొత్త స్టాఫ్ వస్తారు. By spoiling the careers of the existing staff, new staff will be appointed who are politically loyal to the government. ప్రభుత్వానికి రాజకీయంగా విధేయులుగా ఉండేవాళ్ళు అధికారంలోకి వస్తారు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పొలిటిసైజ్ అవుతుంది. అయినప్పుడు పబ్లిక్లో ఫీలింగ్ ఏముంటుంది? ఈ ప్రెసిడెంట్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రెసిడెంట్ని సపోర్ట్ చేసిన మిగతా వర్గాలు ఉంటాయి కదా. అంటే అమెరికాలో సపోజ్ 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో ఈ 2 పొలిటికల్ పార్టీస్, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నారనుకోండి, రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు దే ఫీల్ ఇంజస్టిస్ బికాస్ ద హోల్డర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఆల్సో
belonging to the Democratic Party. And they may provide the services only to the Democratic Party people. అలాంటి ప్రాబ్లం ఉంటుంది పొలిటికల్ న్యూట్రాలిటీ గనక అడ్మినిస్ట్రేషన్లో లేకపోతే. కాబట్టి ఆ సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ న్యూట్రాలిటీ ఆఫ్ ది సివిల్ సర్వెంట్స్ ఈ రెండు కూడా విల్సన్ ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. సీఎం కేసీఆర్ ఒక జిల్లా సంబంధించిన ఒక డిస్టిక్కి సంబంధించినటువంటి కలెక్టరేట్ ఆఫీస్ని ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్నారు. అంటే కాళ్ళు పట్టుకోవడం మీన్స్ లైక్ హీ వాజ్ టేకింగ్ the blessings of the chief minister. So this pic has become a very popular pic in the social media. It become very, very much viral. So this is creating certain questions about political neutrality of the civil servants. Civil servant has to maintain his dignity and decorum. So maintaining the dignity and the decorum is the ultimate principle to be followed by the civil servants, to be politically neutral. సో రాజకీయంగా తటస్థంగా ఉండాలి అంటే సివిల్ సర్వెంట్ అనేవాడు తన ఎటువంటి కమిట్మెంట్స్ పొలిటికల్ కమిట్మెంట్స్ ఉండకూడదు. పొలిటికల్లీ ఈ షుడ్ బి కంప్లీట్లీ న్యూట్రల్. సో ఇక్కడ ఈ కలెక్టర్ ఎప్పుడైతే ఆయన కాళ్ళు మొక్కడం జరిగిందో, ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం జరిగిందో, అది పెద్ద వైరల్ అయిపోయింది ఆ ఫోటో. అండ్ దాని మీద మళ్ళీ ఆయన వివరణ ఇచ్చారు. ఏమని వివరణ ఇచ్చారు అంటే, నేను ఆయన ఒక తండ్రిగా భావించాను, తెలంగాణ డెవలప్మెంట్ చూశాను. నువ్వు తెలంగాణ డెవలప్మెంట్ చూసినా చూడకపోయినా నువ్వు తండ్రిగా భావిస్తే పబ్లిక్లో కాదు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు పువ్వు ఇచ్చి చేతిలో పువ్వు పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి అప్పుడు కాళ్ళు పట్టుకోవాలి. సో ఆశీర్వాదం అలా తీసుకోవాలి, అంతే తప్ప పబ్లిక్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే యూ నీడ్ టు మెయింటైన్ ఎ పొలిటికల్ న్యూట్రాలిటీ, యూ నీడ్ టు మెయింటైన్ ఎ డిగ్నిటీ అండ్ నీడ్ టు మెయింటైన్ ఎ డెకరం ఆఫ్ ది ఆఫీస్. అప్పుడే పబ్లిక్లో నువ్వు రాజకీయంగా తటస్థంగా ఉన్నావు అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఈ రకమైనటువంటి విధానంలో ఏమవుతుంది అంటే ఈవెన్ ఇది కూడా ఒక స్పాయిల్ సిస్టమ్ లాగా అయిపోతుంది. కాబట్టి సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ రావాలి. సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ ఉండాలంటే సివిల్ సర్వెంట్ అనేవాడు ఒక మెరిట్ ప్రకారం సెలెక్ట్ కాబడాలి. అండ్ ద సివిల్ సర్వెంట్ హ్యాస్ టు మెయింటైన్ ది పొలిటికల్ న్యూట్రాలిటీ. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఈ రోజుకి కూడా వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్లో ఏమిచ్చారు, ఈవెన్ ఆఫ్టర్ 130 years of its publication, Wilson's essay, Study of Administration, continue to have a great relevance even today also. అంటే 130 years తర్వాత కూడా విల్సన్ పరిశోధించినటువంటి స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పటికీ కూడా దాని ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అంటే యూ నీడ్ టు టెల్ అబౌట్ ఇన్ ద ఆన్సర్ వాట్ వర్ ప్రపోజ్డ్ బై విల్సన్ అండ్ హౌ ఇట్ హ్యాస్ ఇట్స్ రిలవెన్స్ ఈవెన్ టుడే ఆల్సో. సో ఈ అంశాలన్నిటికీ ఇప్పటికీ కూడా ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చెప్పాలి. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ డిస్టింక్టివ్ అబౌట్ ది క్లాసికల్ అండ్ హ్యూమన్ రిలేషన్ స్కూల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? ఈజ్ దేర్ కాంప్లిమెంటరీలీ టు ఈచ్ అదర్? సో ఈ క్వశ్చన్లో డిస్టింక్టివ్ అబౌట్ అంటే మీనింగ్ ఏంటి? యునిక్నెస్, ప్రత్యేకత అనంత. యునిక్నెస్ అబౌట్ ద క్లాసికల్ అండ్ హ్యూమన్ రిలేషన్ స్కూల్స్. క్లాసికల్ స్కూల్ అంటే మనకి గల్లీ కుర్విక్, హెన్రీ ఫెయల్ వీళ్ళు చెప్పిన, మూనీ అండ్ రైలీ వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్. అండ్ హ్యూమన్ రిలేషన్ స్కూల్ అంటే ఎల్టన్ మేయో చెప్పినటువంటి కాన్సెప్ట్. సో జనరల్గా మనకి క్లాసికల్ స్కూల్ క్రిటిసిజంగా హ్యూమన్ రిలేషన్ స్కూల్ గురించి చెప్తుంటాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, క్వశ్చన్లో ఏం చెప్పారు? కాంప్లిమెంటరీలీ టు ఈచ్ అదర్ అనేది ఇక్కడ ఫండమెంటల్ ఆస్పెక్ట్, ఫండమెంటల్ వర్డ్ ద యూ నీడ్ టు అనలైజ్. అంటే ఈ కాంప్లిమెంటరీలీ టు ఈచ్ అదర్ అంటే ఏంటి? దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. వన్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ది అదర్ అని అర్థం. ఈ రెండింటినీ కలిపితేనే ఒక సిస్టమ్ ప్రాపర్గా నడుస్తుంది అని అర్థం. ఇండివిజువల్లీ దే హ్యావ్ లిమిటేషన్స్, బట్ ఇఫ్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ దట్ క్రియేట్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, a comprehensive system. క్లాసికల్ థియరీ, హ్యూమన్ రిలేషన్ థియరీ వీటిని వేరువేరుగా చదివితే ఏమవుతుందంటే లిమిటేషన్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ రెండింటినీ కలిపి ప్రాక్టీస్ చేయడం జరిగితే ఒక కాంప్రహెన్సివ్ ఆర్గనైజేషనల్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చెప్పాలన్నమాట.
సో ఇక్కడ హింట్ అనేది ఎటువంటిది ఏంటి అంటే ఇక్కడ డిస్టింక్టివ్ అబౌట్ అనే పదానికి యునిక్ నేచర్ ఆఫ్ ది టూ థియరీస్. కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అంటే దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. One cannot exist without the other. Organizational comprehensiveness cannot be attained without the dependency of each other. ఒకదానితోటి ఒకటి ముడిపడి ఉన్నప్పుడే ఒక సమగ్రమైనటువంటి వ్యవస్థని సృష్టించగలుగుతాం. సో ఇందులో రాయాల్సిన పాయింట్లు ఏంటి? క్లాసికల్ థియరీ ఫోకస్ ఈజ్ ద స్ట్రక్చర్. అంటే సాంప్రదాయ సిద్ధాంతం గల్లీ కుర్విక్ ఫైల్ వాళ్ళు చెప్పింది వ్యవస్థ యొక్క నిర్మాణం కీలకమైనటువంటి అంశం. ఫోకస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్ థియరీ హ్యూమన్ ఎలిమెంట్. అంటే మానవ సంబంధాల సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే మానవ అంశాలు, మానవ ప్రవర్తన, మానవ సంబంధాలు. హ్యూమన్ ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ బోత్ రిలేషన్స్ అండ్ ఎమోషన్స్. సో మానవుల మధ్య ఉండే సంబంధాలు మరి మానవులలో ఉండేటటువంటి వ్యక్తుల్లో ఉండేటటువంటి భావోద్వేగాలు. మానవులు అంటే మనుషులు. ఇక్కడ ఏ మనుషులు అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే, పర్టికులర్గా ఆర్గనైజేషన్లో పనిచేసే వర్కర్స్ అన్నమాట. వర్కర్స్ ఏ లెవెల్ ఉన్నా సరే, ఏ లెవెల్లో వర్కర్ అయినా సరే ఖచ్చితంగా కొన్ని ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. అండ్ ఆ సెంటిమెంట్స్ ఆధారంగా పనిచేస్తుంటాం. క్లాసికల్ థియరీ ఇగ్నోర్డ్ దిస్ హ్యూమన్ ఎలిమెంట్. హ్యూమన్ రిలేషన్ థియరీ ఇగ్నోర్డ్ ద స్ట్రక్చరల్ ఎలిమెంట్. ఈ పాయింట్ ఒకటి మెన్షన్ చేయాలి. అంటే సాంప్రదాయ సిద్ధాంతంలో మానవ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అండ్ మానవ సంబంధాల సిద్ధాంతంలో నిర్మాణ అంశం పరమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి లోపాలని అధిగమించాలంటే ఏం చేయాలి? హ్యూమన్ రిలేషన్ థియరీ నెవర్ అండర్ ఎస్టిమేటెడ్ ది ప్రపోజిషన్స్ ఆఫ్ ద క్లాసికల్ స్కూల్. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద నియో క్లాసికల్ స్కూల్. వాస్తవంగా చెప్పాలంటే మానవ సంబంధాల సిద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ సాంప్రదాయ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలని విస్మరించలేదు. అండ్ కాబట్టి దీన్ని నియో క్లాసికల్ థియరీ అన్నారు. హ్యూమన్ రిలేషన్ థియరీ ఈజ్ కాల్డ్ నియో క్లాసికల్. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే క్లాసికల్ థియరీ నెవర్ ఇగ్నోర్డ్ హ్యూమన్ ఎలిమెంట్ అని కూడా చెప్పాలి. సో ఇట్ వాజ్ నాట్ అబ్లీవియస్ of the human factor. Not oblivious of the human factor అంటే మానవ అంశాల, మానవ ప్రాధాన్యత గురించి తెలియనిది కాదు. నాట్ అబ్లీవియస్. అబ్లీవియస్ అంటే తెలియకపోవడం. ఆబ్వియస్ వేరు, ఓబివిఐఓయుఎస్ అది వేరు, దాని మీనింగ్ వేరే. ఇది అబ్లీవియస్ అంటే తెలియకపోవడం, అజ్ఞానం. సో నాట్ అబ్లీవియస్ అంటే తెలియనిది కాదు అంటే తెలిసిందే అని అర్థం. సో ఈ స్పెసిఫిక్ టర్మ్ ఫ్రేజ్ అయితే ఉందో నాట్ అబ్లీవియస్ అనేది మనకి అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ బై ప్రసాద్ అనే పుస్తకంలో ఉంటుంది. ఇది గల్లిక్ అండ్ ఉర్విక్ గురించి రాసినటువంటి వ్యాసాల్లో, పర్టికులర్గా మనకి హెన్రీ ఫెయిల్ మీద ఉన్నటువంటి వ్యాసంలో ఉంటుంది. నాట్ అబ్లీవియస్ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యాక్టర్ ఇస్ ద క్లాసికల్ స్కూల్. ఎందుకని అంటే ప్రతి థియరీ, క్లాసికల్ థియరీలో కూడా మనకి హ్యూమన్ డైమెన్షన్ కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గల్లిక్ ఏమంటాడు అంటే ప్రిన్సిపల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ది హ్యూమన్ ఆర్గనైజేషన్స్ బై ద హ్యూమన్ బీయింగ్స్ బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఓవర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇది ఈ స్టేట్మెంట్ చాలు ఈ సాంప్రదాయ సిద్ధాంతానికి మానవాంశం గురించి తెలుసు అనే విషయం తెలుసుకోవడానికి. అంటే సాంప్రదాయ సిద్ధాంతం మానవాంశాన్ని విస్మరించలేదు. ఎందుకని అంటే సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం మానవ వ్యవస్థలలో మానవులపై మానవుల ద్వారా చేయబడినటువంటి ప్రయోగాల ఆధారంగా ఈ సూత్రాలు, పాలనా శాస్త్రంలో ఉండే సూత్రాలు అభివృద్ధి చెందాయి అనేటటువంటి పాయింట్ చెప్పడం జరిగింది. The principles were developed in the human organizations by the human beings by conducting experiments, human experiments on the human beings. అంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా సైన్స్ ల్యాబొరేటరీలో బయాలజీ ల్యాబొరేటరీ అనుకోండి, వైరాలజీ ల్యాబొరేటరీ అనుకోండి, అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మానవులు చేస్తారు. ఆ ల్యాబొరేటరీస్ హ్యూమన్ ల్యాబొరేటరీస్ కావు, కెమికల్ ల్యాబొరేటరీస్, ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఆ ల్యాబొరేటరీస్లో మళ్ళీ జంతువుల మీద, ఎలుకల మీద ప్రయోగాలు చేస్తారు. కానీ ఆర్గనైజేషనల్ థియరీస్లో చేసినటువంటి ప్రయోగాలు
ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కోసం చేసిన ప్రయోగాలు మానవులు చేశారు, మానవులపై చేశారు, మానవ ప్రయోగాలు చేశారు అనేది ఇక్కడ పాయింట్. అంటే మీనింగ్ క్లాసికల్ థియరీ హ్యాస్ నాట్ ఇగ్నోర్డ్ ది హ్యూమన్ ఎలిమెంట్. హ్యూమన్ రిలేషన్స్ థియరీ నెవర్ అండర్ ఎస్టిమేటెడ్ the what you call the structural element. It never criticized the structural element. సో కాబట్టి ఈ డైమెన్షన్స్ ని, ఈ 4 డైమెన్షన్ లో దీనికి ఆన్సర్ రాస్తే ఒక కంక్లూజన్ లో ఏం చెప్పాలంటే ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 థియరీస్, ద కాంప్లిమెంటారిలీ అనే పాయింట్ ఉంది కాబట్టి the integrated approach of these 2 theories will create a system, a proper system. ఈ రెండింటినీ కలిపితే ఒక సరైన వ్యవస్థ ఏర్పడుతుంది అనేటటువంటి పాయింట్ని చెప్పాలి. దెన్ థర్డ్ క్వశ్చన్ ఇస్ అబౌట్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఆర్గనైజేషన్ యాజ్ ప్రపోజ్డ్ బై ఎంపీ ఫాలెట్. ఎంపీ ఫాలెట్ చెప్పినటువంటి కాన్ఫ్లిక్ట్ అనే అంశం గురించి అన్నమాట. సో వెన్ వీ థింక్ అబౌట్ ఎంపీ ఫాలెట్, మేరీ పార్కర్ ఫాలెట్, వీ థింక్ అబౌట్ ది కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో దీని మీద కనుక, ఈ కాన్ఫ్లిక్ట్ ఇన్ ది ఆర్గనైజేషన్ అనే దాని మీద కనుక మనం కంప్లీట్గా పట్టు సాధిస్తే మీరు మన ఎథిక్స్లో వచ్చేటటువంటి కేస్ స్టడీస్ ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద హ్యూమన్ సైకాలజీ. అండ్ ఎథిక్స్లో మనకి ప్రధానంగా వచ్చేటటువంటి ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సంథింగ్ లైక్ ఎథికల్ డైలమాస్ అని అంటాం. ఆ ఎథికల్ డైలమాస్ అన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్ మీద నుంచి వచ్చేవి. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ డ్యూరింగ్ ది COVID-19, ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ సేవ చేయాలా వద్దా, పబ్లిక్ సేవ చేయాలా వద్దా అనేటటువంటి ఎథికల్ డైలమా రావచ్చు. ఎందుకు సేవ చేయాలా వద్దా అనే డైలమా వస్తుంది అంటే రీజన్, ఈ ప్రాసెస్లో పబ్లిక్కి సేవ చేసే ప్రాసెస్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. సో మరి ప్రాణాలు కోల్పోయే సందర్భంలో మరి వీళ్ళు నిజంగా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి డైమెన్షన్లో ఒక కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. రైట్. అండ్ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు తీసుకుంటున్నారు అనేటటువంటి విమర్శ వస్తుంది. సో మరి లక్షలు డబ్బులు తీసుకుంటున్నారు అనేటటువంటి విమర్శ వచ్చినప్పుడు వాళ్ళని సమర్థిస్తూ నువ్వు ఎలా ఒక ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి 25 లక్షలు అవుతుంది. ఇది COVID-19 ట్రీట్మెంట్కి 25 లక్షలు అవుతుంది. అయినప్పుడు మరి ఈ సిచ్యువేషన్లో ఒక డాక్టర్గా నువ్వే కనుక డాక్టర్ అయితే దీన్ని ఎలా సమర్థిస్తావు అన్నప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ బ్యాక్గ్రౌండ్ కనుక మనకు అర్థమైతే we analyze the things in a balanced manner. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంపీ ఫాలెట్ గురించి చదువుకోవాలి ఖచ్చితంగా. అంటే మీది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ అయినా కాకపోయినా, ఒకవేళ ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కాబట్టి అలాగే చదువుతారు. ఒకవేళ కాకపోయినా సరే ఎంపీ ఫాలెట్ ఐడియాస్ కనుక తెలుసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఎ బెటర్ ఆన్సర్ ఫర్ వేరియస్ ఎథికల్ డైలమాస్. ఎథికల్ డైలమాస్ గురించి మెరుగైన ఆన్సర్ రాయడం జరుగుతుంది. ఇక్కడ బ్రీఫ్గా ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ 150 wordsలో రాయాల్సినటువంటి ఆన్సర్. ఈ 4 పాయింట్ల మీద రాయాలి. ఏమని, కాన్ఫ్లిక్ట్ ఈజ్ న్యాచురల్, వన్ హ్యాస్ టు మేక్ యూజ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్, కన్స్ట్రక్టివ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ రిజాల్వింగ్ ది కాన్ఫ్లిక్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్ ఏముంది, కాన్ఫ్లిక్ట్ ఈజ్ ది అపియరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది అంటే భేదభావాలు, భేదాభిప్రాయాలు మరియు ఆసక్తుల యొక్క వైరుధ్యతే సంఘర్షణ. కాన్ఫ్లిక్ట్ అనే పదానికి తెలుగులో ఘర్షణ అంటాం. సో ఘర్షణ అనేది ఏమి, ఇట్స్ నాట్ ఎ వార్ఫేర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ యూ నీడ్ టు రైట్ దీస్ 4 things. కాన్ఫ్లిక్ట్ ఈజ్ న్యాచురల్ అనే పాయింట్ రాయాలి. కాన్ఫ్లిక్ట్ ఈజ్ న్యాచురల్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ది ఎంపీ ఫాలెట్ క్లాస్, ఘర్షణ సహజమైంది. ఎలా సహజమైంది అంటే ఏ విధంగా అయితే రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ వార్ఫేర్. ఫస్ట్ ఇంట్రడక్షన్లో రాయాల్సిన పాయింట్ అది. కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ ఎ వార్ఫేర్. ఘర్షణ అనేది యుద్ధం కాదు. మరి యుద్ధం కాకపోతే ఏంది మరి ఘర్షణ అంటే ఇట్స్ ఓన్లీ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇది ఒక యుద్ధం కాదు, కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే. ఇట్ ఈస్ యాజ్ న్యాచురల్ యాజ్ ద యూనివర్స్ ఇట్సెల్ఫ్. ప్రకృతి ఎంత సహజమైందో, విశ్వం ఏ విధంగా అయితే సహజమైందో అదే విధంగా
కాన్ఫ్లిక్ట్ కూడా సహజమైందని చెప్తున్నారు. సో ప్రకృతి సహజత్వం అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ అని అంటే లైక్ సో ఈ యూనివర్స్ ఏ విధంగా అయితే ఆవిర్భవించిందో అదే విధంగా ఈవెన్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా న్యాచురల్. అండ్ దేర్ ఫోర్ సిన్స్ ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ ఇన్ ది హ్యూమన్ ఆర్గనైజేషన్స్. మానవ వ్యవస్థలు ఉన్న చోట దీన్ని తప్పించుకోలేం, కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని తప్పించుకోలేం ఎక్కడ. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద థింకింగ్ యానిమల్స్. హ్యూమన్ బీయింగ్స్ సోషల్ యానిమల్స్ అనేది అరిస్టాటిల్ ఒపీనియన్ అది. అండ్ సోషల్ యానిమల్ అనే దాని నుంచి వచ్చినటువంటి ఐడియా ఏంటంటే సైకలాజికల్ యానిమల్ ఆల్సో. బికాస్ హీఈస్ ఎ సైకలాజికల్ యానిమల్, హీఈస్ ఎ థింకింగ్ యానిమల్. అంటే మనిషి అనేవాడు ఆలోచించేటటువంటి జంతువు. సామాజిక జీవి మాత్రమే కాకుండా ఆలోచించే జంతువు కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభమవుతుందో కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, పర్టికులర్గా ఆర్గనైజేషన్స్. సో వెన్ యూ స్టార్ట్ థింకింగ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డెఫినెట్లీ ఎమర్జెస్. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ చాలా మంది అడుగుతారు సివిల్స్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. అడిగినప్పుడు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే నీకు సివిల్స్ వచ్చినా రాకపోయినా సివిల్స్ ప్రిపరేషన్ వల్ల నీకు ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. అది మంచి చెడు మొత్తానికి కానీ తెలీదు, బట్ ఆలోచించడం అంటూ మొదలు పెడితే కాన్ఫ్లిక్ట్స్ అనేవి మొదలవుతాయి. సివిల్స్ ప్రిపరేషన్లో ఒక విషయాన్ని నువ్వు హిస్టారికల్, కల్చరల్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎథికల్, జాగ్రఫికల్, ఎన్విరాన్మెంటల్, డిజాస్టర్స్, ఈ డైమెన్షన్స్ అన్నిటిలోనూ నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడైతే ఆ రకంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తావో రేషనాలిటీ పెరుగుతుంది. రేషనాలిటీ ఎప్పుడు పెరిగిందో అప్పుడు ప్రశ్నించడం మొదలవుతుంది. ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలవుతుందో నువ్వు కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అవుతావు. అది అంటే హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పిస్తుంది, అది మంచిదే. బట్ ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు కాన్ఫ్లిక్ట్లు క్రియేట్ అవుతాయి. అది ఒక రకంగా మంచిది, చెడ్డది కూడా. సో అంటే కాకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్గా మాత్రమే ఉండాలి. టీవీలో వచ్చే డిబేట్లు లాగా ఉండకూడదు. సో వెన్ యూ మేక్ ఎన్ ఆర్గ్యుమెంట్, యూ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ అదర్స్. ఫస్ట్ వినాలి అట్లీస్ట్. ఇఫ్ నాట్ యాక్సెప్టెన్, ఫస్ట్ యూ విల్ హ్యావ్ టు లిజన్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ అదర్స్. సో అది పక్కకి పెడితే నెక్స్ట్ ఏం చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్స్ కెన్ బి మేడ్ యూజ్ ఆఫ్. అంటే ఇట్ హ్యాస్ టు బి ఎ కన్స్ట్రక్టివ్ కాన్ఫ్లిక్ట్. వన్ హ్యాస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్. అంటే ఈ వివాదాలని, ఘర్షణల్ని ఉపయోగించుకోవాలి. ఎలా అయితే రెండు రాళ్ల మధ్య ఘర్షణ జరిగితే ఫైర్ వస్తుంది. ఫైర్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, అది మొత్తం అడవిని తగలబెట్టేస్తుంది. ప్రాపర్గా కంట్రోల్ చేస్తే దాన్ని ఒక స్టవ్గా మార్చి నువ్వు వంట చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కన్స్ట్రక్టివ్ కాన్ఫ్లిక్ట్. మేకింగ్ యూజ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ అంటే అది we could able to walk on the surface of the earth because there is a conflict, there is a friction అని physics లో అంటున్నారు, మనం సోషల్ సైన్స్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ అంటున్నాం. there is a friction between the surface of the earth and your feet, therefore we could able to walk. అది జారిపోకుండా లేకపోతే పడిపోకుండా మనం నడవగలుగుతున్నాం అంటే అక్కడ ఘర్షణ ఉంది కాబట్టి, ఆ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి. సో ఈ కన్స్ట్రక్టివ్ కాన్ఫ్లిక్ట్ అనేది అలా ఉండాలి. అంటే ఒక సపోజ్ ఈ విశ్వ ఆవిర్భావం సిద్ధాంతాల్లో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్తారు. రెండు కొట్టుకునే దాని నుంచి వచ్చిన సౌండ్, ఆ సౌండ్ లేకపోతే ఎనర్జీ, ఇటువంటి అన్ని కలిపి ఈ మొత్తం గెలాక్సీ వచ్చిందని చెప్తారు. సో ప్యూర్గా నాకు ఆ సిద్ధాంతం గురించి తెలియదు, బట్ ఇది ఒక రాగా అయితే అది మీనింగ్. అంటే మరక మంచిదే కొన్ని సందర్భాల్లో, అలాగే కాన్ఫ్లిక్ట్ ఈస్ గుడ్, కాన్ఫ్లిక్ట్ ఈస్ కన్స్ట్రక్టివ్. అన్ని సందర్భాల్లో మరక చెడ్డది కాదు, అలాగే అన్ని సందర్భాల్లో కాన్ఫ్లిక్ట్ చెడ్డది కాదు. హెన్స్ ఇఫ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ది కాన్ఫ్లిక్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, యూ నీడ్ టు రిజాల్వ్ ఇట్. అది సో మన ఎంపీ ఫాలెట్ చెప్పినటువంటి పాయింట్ అది. నువ్వు కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయలేవు, ఎందుకంటే ఇది సర్వసహజమైనది. అవాయిడ్ చేయలేవు కాబట్టి దాన్ని వాడుకోవాలి. వాడుకోవడం జరిగితే ఎలా వాడుకోవాలి? బై రిజాల్వింగ్ ఇట్ అండ్ రెగ్యులేటింగ్ ఇట్. సో ఎలా వాడుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి? దెర్ ఆర్ 3 ways దట్ హ్యావ్ టు బి మెన్షన్. ఇంటిగ్రేషన్, ఇది డామినేషన్ ఒక పద్ధతి, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ లాస్టింగ్ వన్.
అంటే బలం ఉన్నవాడు బలం లేని వాడి మీద డామినేషన్ చేయడం. అండ్ రెండోది కాంప్రమైజ్. ఇద్దరికి సమానంగా బలం ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్లో ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఒకే రేంజ్లో ఉంటే కాంప్రమైజ్ కావాలి, రాజీ మార్గం అంటుంది. అండ్ మూడోది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మన భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిరంగంగా చర్చించుకోవడం. ఇప్పుడు యూజువల్గా ఊర్లలో చూస్తాం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి కాన్ఫ్లిక్ట్ వస్తే జనరల్గా అర్బన్ ఏరియాస్లో అయితే వైఫే గెలుస్తుంది. బట్ ఊర్లలో అయితే గతంలో హస్బెండ్ గెలిచేవాడు, ఆ విషయం బయటకు వచ్చేది కాదు. అండ్ ఈ మధ్య కాలంలో ఇద్దరూ సమానమైనటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుంది అంటే వీళ్ళ వివాదాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెడతారు. అంటే ఒక పెదనాయుడు ఎవరో దాన్ని సాల్వ్ చేస్తారు. ఆ సాల్వ్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తారు, వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఇద్దరి నుంచి తెలుసుకుని ఆ భేదాభిప్రాయాల్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని జనరల్గా మనం పంచాయతీ పెడతారంట. సో ఈ రకమైనటువంటి ఒపీనియన్ ఇంటిగ్రేషన్ జరగకపోతే ఏమవుతుంది, బ్రేకప్ అయిపోతుంది. ఆ మ్యారేజ్ అనేది, ఆ ఇన్స్టిట్యూషన్ అనేది, ఆ ఫ్యామిలీ అనేది బ్రేకప్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ విల్ బ్రింగ్ ది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇంటూ ఓపెన్. There will be an open discussion of the issues followed by giving a proper solution to the problem. ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చేయాలి. అప్పుడు ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ జరుగుతుందో, అఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ నాట్ సో ఈజీ. యూ నీడ్ టు స్పెండ్ టైమ్, యూ నీడ్ టు మేక్ ది ఒపీనియన్ ఆఫ్ ఈచ్ అదర్ టు బి కోఆర్డినేటెడ్. ఇలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇంటిగ్రేషన్ అనేది అంత ఈజీ కూడా కాదు. చర్చించడం జరగాలి. చర్చల కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఎంపీ ఫాలెట్ చెప్పిన ప్రిన్సిపల్ని కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే జమ్మూ కాశ్మీర్ వివాదం సమసిపోతుంది, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్ పోతుంది, ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ పోతుంది. బికాస్ వీఆర్ నాట్ రెడీ టు ఇంటిగ్రేట్. అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఇంటిగ్రేట్. ఎందుకంటే పీపుల్ ఆర్ ఈగోయిస్టిక్, పీపుల్ ఆర్ పొలిటీషియన్స్. దెర్ ఇస్ ఎ పొలిటీషియన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మనకి చాలా మంది మనం రాజకీయాలంటే నాకు ఇష్టం లేదు, రాజకీయాలంటే నాకు అసహ్యం, రాజకీయం తుచ్చమైనవి, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటాం. బట్ దెర్ ఇస్ ఎ పొలిటీషియన్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ రాజకీయం మనం ఏదో ఒక సందర్భంలో ప్రదర్శిస్తూ ఉంటాం. అది హోమ్ పాలిటిక్స్ కావచ్చు. సపోజ్ ఇట్ స్టార్ట్స్ విత్ ద పాలిటిక్స్ విత్ యువర్ సిబ్లింగ్ ఇట్ సెల్ఫ్. మీ సిబ్లింగ్ పట్లనే మీరు పాలిటిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని. అంటే సపోజ్ మీ చెల్లి ఉందనుకో, మీ చెల్లి నీ మీద కంప్లైంట్ ఇస్తుంది మీ మమ్మీకి, ఏమైనా అన్నయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అన్నయ్య ఎవరో రహస్యంగా మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ పాలిటిక్స్ దట్ బిగిన్స్ అట్ హోమ్ విత్ యువర్ సిబ్లింగ్స్ ఓన్లీ. సో ఈ రకమైనటువంటి స్కీములు ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ ఎ పొలిటీషియన్ ఎవ్రీబడీస్ హార్ట్ అన్నట్టు. సో కాబట్టి ఏమవుతుందంటే ఈగోస్, లేకపోతే ఇటువంటి క్రుయాలిటీస్, పొలిటికల్ క్రుయాలిటీస్, ఇవన్నిటి వల్ల ఇంటిగ్రేషన్ చేయడం అనేది కుదరదు. కాబట్టి ఆ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కూడా ఉంటాయో వాటిని సాల్వ్ చేయలేము. కాబట్టి వన్ హ్యాస్ టు నో హౌ టు ఒబే ద సిస్టమ్స్. వన్ హ్యాస్ టు బి రెడీ టు రిజాల్వ్ ది కాన్ఫ్లిక్ట్. ఆ సిద్ధబాటు లేకపోతే, ఇక్కడ మోడీ సార్కి లేకపోయినా, అక్కడ ఇమ్రాన్ సార్కి లేకపోయినా, ఇద్దరిలో ఎవరికి ఒపీనియన్ లేకపోయినా కానీ కాన్ఫ్లిక్ట్ సమసిపోదు. అండ్ మోర్ ఓవర్ పొలిటీషియన్స్ వాంటెడ్ టు రిటైన్ ది కాన్ఫ్లిక్ట్ ఫర్ ఎవర్, అదర్వైజ్ దేర్ సిగ్నిఫికెన్స్ విల్ డిక్లైన్. అలాగే మనకి ఇండియాలో ఉన్నటువంటి అనేక రకాల కాన్ఫ్లిక్ట్స్, ఏం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, సంథింగ్ లైక్ జమ్మూ కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, తర్వాత నక్సలైట్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, లేకపోతే మనకి రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి వివిధ రాష్ట్రాల మధ్య. అలాగే ల్యాండ్ షేరింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణ మధ్య, పోలవరం దగ్గర. సో ఈ రకమైనటువంటి వివాదాలు, టెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ దేర్. పదుల కొద్దీ ఉన్నటువంటి వివాదాలు పరిష్కరించాలి అంటే డెఫినెట్లీ వాట్ ఎంపీ ఫాలెట్ సెడ్ షుడ్ బి ఫాలోడ్.